నేను చచ్చిపోయే లోపల ప్రపంచంలో కొంతమంది నన్ను నవ్విస్తానన్న. ఏంటి బావా అలా కొట్టావు? ఏదో నీ సాటిస్ఫాక్షన్ కోసం కొట్టారా? అట్టిపండు తొక్క జగన్ గారి బొక్క. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న? అట్టిపండు తొక్క జగన్ గారి బొక్క. వేసేసాడు, బాగా వేసేసాడు. మొదలు పెట్టండి. రే జరిగిందేంటో అయ్యగారికి వివరంగా చెప్పుకోండి. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 500-600 కోట్ల రూపాయలు విలువైనటువంటి అసలు లక్ష్మీదేవి ఏంట్రా ఇలాంటి డెకాట్ గాల దగ్గరికి వెళ్తుంది? ప్యాలెస్ ని కట్టుకున్నారు. జనరల్ కన్నాలేసే వాళ్ళకి ఇలాంటి ఐడియాలు ఉంటాయి. సర్లే పద. ఆ ప్యాలెస్ లోకి నిన్న గంటా శ్రీనివాసరావు మీడియా వెళ్ళి చూస్తే ఈడేంట్రా ఎంతమందిని వేసుకొస్తున్నాడు? కళ్ళు తిరిగిపోతాయి జనాలకి. అందులో బాత్ టబ్ ఖరీదు 30 లక్షల రూపాయలు. 3650. కప్పుకు 300 ఏంటారండి, పిచ్చ ఎర్రా. ఇక మసాజ్ టేబుల్ ఖరీదు చెప్పలేం. నేను నీకేం ద్రోహం చేశాను రా, నన్ను ఇలా ఏడిపించుకు తింటున్నావు. టూరిస్ట్ భవనం కాదు, స్వయంగా ప్రభుత్వాలే చెప్పినాయి, స్వయంగా మంత్రులే చెప్పారు. మీరు అనవసరంగా నోరు జారుతున్నారు, ఇది చాలా దూరం పోతుంది, ఎందుకు చెప్పారు అర్థం చేసుకోండి. ముఖ్యమంత్రి గారి కోసం కడతాం, ఏంటి తప్పు? ముఖ్యమంత్రి గారు వస్తే ఇక్కడ ఉంటే బాగుంటుందని రిషికొండని ఫైనలైజ్ చేయడం జరిగింది. టూరిస్ట్ భవనానికని అనుమతులు తీసుకున్నారట. ముఖ్యమంత్రి గారి కోసం 3 మెన్ కమిటీ చెప్పిందట. ఇక్కడి నుంచి ఇలాంటి కాకమ్మ కథలు చెప్పొద్దు. లేకపోతే దాన్ని వచ్చి మార్చుకుని ఆఫీస్ కడతాం, లేకపోతే ఇల్లు కడతాం, లేకపోతే ఇంకోటి కడతాం. జరిగేదాకా చూస్తా కూర్చుంటారు. మరి ఏది పడితే అది కడతాం, ఇల్లు కడతాం, ఆఫీస్ కడతాం, తప్పే ఉందంట. జగన్మోహన్ రెడ్డి వాడు గురించి అందరికీ తెలిసిందే, పని పాటలేని యాదవ. తిడుతున్నావుంట్రా? అది కాదు, ఏదో ఫ్లోలో. రోజమ్మ ఈ రికార్డ్ డాన్సులు చేసుకోవడానికి ఈ రోజమ్మ ఉంది. నేనేమనుకున్నాను అదే చెప్పారా నువ్వు? చాలా తెలియనుడు. ఎందుకు ఏం చేస్తుందో తెలియదు, దానికి ఏ పదవి ఇచ్చారో తెలియదు. సిగ్గు లేదు. సిగ్గు లేకపోవడం మా ఓసారి కూడా ప్రత్యేకత. గంట అనేవాడు ఒకడు, ఆడొక ఆంబోతు అంబాటి రాంబాబు. ఇరిగేషన్ మంత్రిగా నువ్వు ఎక్కి 3 సంవత్సరాలు అవుతుంది, కనీసం ఒక గోడ కట్టావా? అంటే అది సీతారామరాజు ఆయన జయంతి సందర్భంగా వర్ధంతి అంటే ఏంట్రా? పుట్టినరోజు, బర్త్డే. వర్ధంతి అంటే ఇద్దరు పేర్లు చెప్తూ ఉంటాను, వాటిలో నుంచి ఎవరిని చూస్ చేసుకుంటారో చెప్పాలి మీరు. ఎస్వి కృష్ణారెడ్డి, ఆర్కే సెల్వమణి. మీరు పాడతారు, ఇంకో కోణం ఇది. కొట్టనంటే పాడతాను సార్, పాడితే కొట్టను రా. నా మగుడే బ్రహ్మచారి, నేనేమో కన్యాకుమారి. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. 3 ఏళ్ల కిందట మూడొచ్చేసింది. 3 ఏళ్ల కిందట మూడొచ్చేసింది. చచ్చిపోతున్నా. ముదిరి బెండకాయని చూసి మూడొచ్చింది. వైఎస్ఆర్ రైతు భరోసా డమ్మును అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు. అలాగా వ్యవసాయం చేసుకుంటా ఉన్న ఏ రైతన్నకు పట్టాదారు పుస్తబుక్ ఏమైందిరా? పట్టాదారు పట్టాదారు పుస్తకం ఉంటే చాలు. ఏంది ఇప్పుడు నేను అనద్దా? ఇట్లా ఎగ్జామినేషన్ హాల్లో కూర్చున్నట్టు అందరం సైలెంట్ గా కూర్చోవాలనా? సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోలు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు, చాలా గొప్ప. 175 నియోజకవర్గాలకి 175 నియోజకవర్గాల్ని మేమే గెలుస్తామని మళ్ళీ బింకాలు పలుకుతా ఉన్నారు. ఏమిటో చెప్పేది? నిజమే. ఏడ్చాడు వెధవ.
తప్పాల మొహం వాడు. ఈ రోజు 175 కాదు 175 నువ్వు 15 వస్తే గొప్ప నువ్వు. ఆ పార్టీ 9 నుంచి 11 సీట్ల మధ్య కొట్టుమిట్టాడుతా ఉంది. అంటే ఇది వినాలికి పనేనా మరి ఊరుకొని ఒకే జెండా, అది వైఎస్ఆర్సీపీ జెండా. ఒకే అజెండా, అది జగనన్న. ప్రతి ఒక్కరిని పేరు పేరున చేతులెత్తి అభ్యర్థిస్తున్నాను. చెప్తే పెచ్చనా కొడక బెంగళూరు వెళ్ళి బంగాళదుంపలు బయలుదేరమ్మా బయలుదేరు. జాగ్రత్తగా ఆమె చెన్నైకి పోయింది. రోజక్క నువ్వు బాగుండాలా. ఏపీలో ఆడుదాం ఆంధ్ర పేరుతో 100 కోట్ల రూపాయల మేర అవినీతి చేశారని ఏపీ ఆర్ట్య అసోసియేషన్ సీఈఓ రంభాప్రసాద్ ఆరోపించారు. చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా ఎదవన్నారు ఎదవ. క్రికెట్ బ్యాట్లు, క్రికెట్ బాల్లు, క్రికెట్ కిట్లు, వీటిలో కూడా ఒక 100 కోట్లు దోసింది. ఏం చిల్లర కాదురా మీరు. మాజీ మంత్రి రోజా, సాప్ మాజీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై సిఐడి విచారణ జరిపించాలని ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. సత్యబాబు గడేడ్రా. సత్యబాబు అంటే ఆయన ఎవరండి? పెద్దగా 100 కోట్లు మాత్రమే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, మా రోజా ఇద్దరు కంబైన్డ్ గా చేరి మనం ఈ చిన్న స్కామ్ చేస్తే తప్పేమిట? ఊరి మీ స్కాముల జ్ఞానం మండ. సరే నలుగురితో పాటే మనము. క్రీడా సామాగ్రి వ్యవహారంలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయన్నారు. ఒక 100 కోట్లు పెట్టినారు ఎసురు. ఆధారాలతో సహా రోజాని జైలుకు పంపించేదానికి సిద్ధంగా ఉన్నారు. నువ్వు అంటారా అరెస్ట్? ఇక నువ్వు ఉండలేదు అంటారా అరెస్ట్ అంతే. ఒక చిన్న అబద్ధం చెప్పండి అన్న అని చెప్పి బతిమాల కూడా ఒక చిన్న అబద్ధం కూడా చెప్పించలేము ఆయనతో. చిన్న భాషకు చెప్పు. నీ ప్రభుత్వం పోయి మళ్ళీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత బ్రహ్మాండమైన రాజధాని మనం కడతాం. నువ్వేం కంగారు పడకు, ఇలాంటప్పుడే ధైర్యంగా ఉండాలి. ప్రతి ఒక్కరికి నేను ఇవాళ గంటాపదంగా కూడా చెప్తా ఉన్నా. ఆపండి మీ అబద్ధాలు. తమరి క్యారెక్టర్ ఏంటో నాకు బాగా తెలుసు. చిన్న అబద్ధం కూడా చెప్పించలేము ఆయనతో. బాబు లేవు. ఈ తెలివితేటల చదువులో ఎక్కడికి పోయిరా? నువ్వు కొంచెం పక్కగా జరుగునమ్మా, పక్కగా జరుగు. చదువుకోమంటేనేమో. కుప్పంలో చంద్రబాబు ఓడిపోతే రాజకీయాలు వదిలేస్తా. నేను నమ్మను. చంద్రబాబు దగ్గర ఆడి బూట్లు తుడుతా, అక్కడే చంద్రబాబు కాళ్ళ దగ్గర కూర్చుని ఉంటా. ముందు కూర్చుని చెప్పులు తుడుస్తాను నా కొడాలని. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పులు మనల్ని పంపించమంటాడో లేకపోతే ఆయన వచ్చి తీసుకెళ్తాడో ఆయనే రారా బయటికి. నేనా అండి? రారా బయటికి. వస్తున్నాను సార్. ఒక్క ఛాన్స్, ఒకే ఒక్క ఛాన్స్.